మంది ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అనుకుంటున్న వాళ్ళ చేతులు లేపండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ ప్రోగ్రామ్ యొక్క సీరియస్నెస్ అర్థం చేసుకున్నందుకని చెప్పి ఇది ఇక్కడ వచ్చేసి ఏదో 4 పోలీసులు రమ్మన్నారు కదా అని చెప్పి స్కూల్ మేనేజ్మెంట్తో ఇక్కడ వచ్చేసి 4 ముక్కలు మాట్లాడుకొని 4 పదాలు వినేసి లేకపోతే చెప్పిన 2-3 పాటలు విని వెళ్ళిపోవడం కాదు. ఇది అందరికీ సంబంధించినటువంటి సమస్య. ఇది ఒక్క పోలీస్ డిపార్ట్మెంటో లేకపోతే కొందరు సమస్యలో కాదు, అందరికి సంబంధించిన సమస్య. మనకు తెలుసు ఎవ్రీ ఫ్యామిలీలో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎవరో మనకు తెలిసిన వాళ్ళు, మనకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒక రోడ్డు యాక్సిడెంట్లలో గురై ఉంటారు. వాళ్ళకి ప్రాణాలు పోయి ఉంటాయి, లేకపోతే తీవ్రంగా గాయపడి ఉంటారు. వాళ్ళు ఇంకా జీవితానికి పనికి రాకుండా పోతారు. మరి అట్లాంటి సమస్యను మనం సీరియస్గా తీసుకోవాలి. ఎవ్రీ ఇయర్ మన స్టేట్లో, నేను మాటికి చెప్తూ ఉంటాను, మన స్టేట్లో 800 మంది కొంచెం అటు ఇటుగా 800 మంది మర్డర్స్లో మరి చచ్చిపోతే, రోడ్ల మీద చచ్చిపోతున్న వాళ్ళు యాక్సిడెంట్ల కారణంగా ఎవ్రీ ఇయర్ దానికి 10 times చనిపోతున్నారు. అంటే 7,500 నుంచి 8,000 మధ్య చనిపోతున్నారు. అంటే ఎంత సీరియస్ సమస్యను మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ మంది చనిపోయేది, రోడ్ల మీద చనిపోయే వాళ్ళు పెడెస్ట్రియన్స్ లేకపోతే 2 వీలర్స్ వాళ్ళు. 75 to 80% మంది చనిపోయే వాళ్ళు పెడెస్ట్రియన్స్ కానీ లేకపోతే 2 వీలర్స్ కానీ వాళ్ళు కానీ ఉన్నారు. అంటే నడిచే వాళ్ళకు రోడ్డు పైన సేఫ్టీ లేదు, 2 వీలర్ పైన వాళ్ళకి సేఫ్టీ లేదు, ఇక పెద్ద వెహికల్ గురించి చెప్పనక్కర్లేదు. కాబట్టి ఎందుకు అవుతుంది అంటే బేసిక్గా ఏంటంటే మనం డిఫెన్సివ్ డ్రైవింగ్ని పాటించకపోవటం. డిఫెన్సివ్ డ్రైవింగ్ అన్నది ఒక తారక మంత్రంగా తీసుకోవాలి మనం. వాట్ ఈస్ డిఫెన్సివ్ డ్రైవింగ్? డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే మన వెహికల్ పట్లనే కాదు, పరిసరాలను కూడా, అంటే సరౌండింగ్స్ కూడా చూసుకుంటూ జాగ్రత్తగా డ్రైవ్ చేయటం, చుట్టుపక్కల వాళ్ళని కూడా చూసుకుంటూ డ్రైవ్ చేయటం. అంటే ఎందుకంటే వాళ్ళ తప్పు వలన, ఎదుటి వాళ్ళ తప్పు వలన మనం యాక్సిడెంట్ గురి కాకూడదు, మనకు ప్రాణం పోయే పరిస్థితి రాకూడదు. అందుకోసం అని చెప్పి డిఫెన్సివ్ డ్రైవింగ్ ఈజ్ ది స్లోగన్ వీ మస్ట్ బి టేకింగ్ అప్ ఇన్ ది కమింగ్ డేస్. అట్లానే చాలామందికి చాలా రోడ్ సేఫ్టీ రూల్స్ గురించి చాలామంది మాట్లాడారు. మన పోలీస్ వాళ్ళు కూడా చెప్పిన ఇంతకుముందు స్పీచ్ కూడా వచ్చింది, మీరందరూ పార్టిసిపేట్ చేసిన చాలామంది. కేవలం రూల్స్ పాటించడమే కాదు, కామన్ సెన్స్ కూడా ఉపయోగించాలి. స్మాల్ మిస్టేక్, చాలా చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయ్యేటువంటి చిన్న మిస్టేక్ వల్ల మనకు ప్రాణాలు పోతాయి. మనకున్నది ప్రాణం ఒకటే, చేతులు 2 ఉన్నాయి, చేతులకు వేళ్ళు 5 ఉన్నాయి, కానీ ప్రాణం మాత్రం ఒకటే ఉంటుంది. ఒకసారి పోతే మళ్ళీ రాదు. దానికి ఒకసారి అర్థం చేసుకోండి. మీరు 2 పాటలు విన్నారు, ఆ పాటల్లో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోండి, స్పిరిట్ని అర్థం చేసుకోండి, స్ఫూర్తిని అర్థం చేసుకోండి, ఆత్మని అర్థం చేసుకోండి. ఒక్కసారి ప్రాణం పోయింది అంటే మళ్ళీ రాదు. దానివల్ల మన ఫ్యామిలీలో ఉన్నటువంటి మన పెద్దలకు కానీ, ఫ్యామిలీలో బ్రెడ్ ఎర్నర్ ఎవరైతే ఫ్యామిలీ ఎవరిపైన ఆధారపడి ఉన్నదో ఆయన చనిపోతే ఎంత సమస్య వస్తుందో మొత్తం ఫ్యామిలీకి మనం అర్థం చేసుకోండి. కాబట్టి హెల్మెట్ పెట్టుకోండి. కానీ హెల్మెట్ పెట్టుకుంటాం కానీ మనం ఏం చేస్తాము, బక్కలప్ చేయము. హెల్మెట్ పెట్టుకుంటే బక్కలు పెట్టుకోము, ఇట్లా దిగేసుకొని వెళ్ళిపోతుంటాము. అది పెట్టుకున్నా కానీ బక్కలప్ చేసుకోకుండా హెల్మెట్ పెట్టుకుంటే హెల్మెట్ పెట్టుకోనట్టే. బక్కలప్ చేసుకోకుండా హెల్మెట్ పెట్టుకుంటే హెల్మెట్ మనం పెట్టుకున్నట్టే. హెల్మెట్ పెట్టుకున్నామంటే దాన్ని బక్కలప్ చేసుకోవాలి. అట్లాగే వెహికల్లో కూర్చున్నామంటే, సీట్ బెల్ట్ లేకుండా వెహికల్లో కూర్చున్నామంటే ఎయిర్ బ్యాగ్, యాక్సిడెంట్ అయినప్పుడు ఎయిర్ బ్యాగ్ బయటకు రాదు. అప్పుడు ఏమైంది, సీట్ బెల్ట్ పెట్టుకున్నా కానీ లాభం లేదన్నమాట, ప్రాణం అవుతుంది, లేకపోతే సీరియస్ ఇంజరీ అవుతుంది. ఇవన్నీ స్మాల్ థింగ్స్, కామన్ సెన్సికల్ థింగ్స్. దీనికి చట్టాలు అక్కర్లేదు, రూల్స్ అక్కర్లేదు, కానీ వాటిని మనం పాటిస్తాం. నేను కోరేది ఏమిటంటే వీటన్నిటిని ఇంకా రానున్న రోజుల్లో చాలా విషయాలు చెప్తూ ఉంటాం మనం. మీకు డిఫెన్సివ్ డ్రైవింగ్ని పాటించండి. పరిసరాల మీద కన్నేస్తూ డ్రైవ్ చేస్తూ ఉండండి. అప్పుడే మనకు సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే సెల్ ఫోన్ ఎట్లా అందరికీ ఇంపార్టెంట్ అయిపోయిందో ఇప్పుడు రోడ్ కూడా అంతే ఇంపార్టెంట్. రోడ్లు లేకుండా మనం ముందుకు పోలేము. ఒక డెవలప్ అవుతున్న, చాలా వేగంగా డెవలప్ అవుతున్న నేషన్లో, స్టేట్లో రోడ్స్ అనేది చాలా ముఖ్యం. రోడ్ పైన డ్రైవింగ్ చేయడం చాలా ముఖ్యం. వెహికల్స్ అందరికీ ఉంటాయి, వెహికల్స్ ఇవాళ రేపట్లో ఒక్కొక్క ఫ్లాట్లో అయితే 2-3 కార్లు కూడా అవుతున్నటువంటి ఫ్లాట్స్ ఉంటున్నాయి. కాబట్టి వెహికల్స్ని మనం తప్పించుకోలేము, కానీ వెహికల్స్తో ప్రాణం ఎట్లా కాపాడుకోవాలనేది మనం తెలుసుకుని ఉండాలి. కాబట్టి డిఫెన్సివ్ డ్రైవింగ్ ఈజ్ ఇంతకుముందు చెప్పినట్టుగా అది తారక మంత్రంలాగా ఉండాలి. డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించండి, మిమ్మల్ని సేవ్ చేసుకోండి. అలై ప్రోగ్రామ్ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించినందుకని చెప్పి సిటీ పోలీస్ వాళ్ళను, సజ్జనార్ని, జోయల్ డేవిడ్ని, అంతే ఇక్కడ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసినటువంటి మిత్రులు, సెలబ్రిటీస్ అందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తికమైనటువంటి ధన్యవాదాలు. స్కూల్ మేనేజ్మెంట్ కూడా దాన్ని సీరియస్గా తీసుకోండి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలైవ్ లైసెన్స్. ఓకే, సో డ్రైవింగ్ లైసెన్స్